ఇటు నెక్స్ట్ గనక మనం ఒకసారి మనం ఓవరాల్ మ్యాప్లోకి గనక వెళ్తే ఇప్పటివరకు ఫస్ట్ చూపించిన మ్యాప్లోకి వెళ్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా 65 ఫ్యాక్టర్స్, 72,900 శాంపిల్స్. మనం చూడండి, ఉమ్మడి 13 జిల్లాల్లో ఏ రీజియన్ తీసుకున్నా, 4 రీజియన్స్, ఏ రీజియన్ తీసుకున్నా సంతృప్తికరమైన పరిపాలన అయితే నడవట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ వస్తున్న విషయం. ఒకసారి ఈ గ్రీన్ జోన్లు వాటి గురించి, రెడ్ జోన్ వాటి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, రెడ్ జోన్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ, వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటున్న జోన్లో టీడీపీకి చెందిన మంత్రులు 9 మంది ఉన్నారు, బీజేపీ మంత్రి ఒకరు ఉన్నారట. ఆరెంజ్ జోన్ అంటే ఫేసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్. ఆరెంజ్ జోన్ టీడీపీకి చెందిన మంత్రులు 2 ఉన్నారు, జనసేన ఒకళ్ళు ఉన్నారు. గ్రీన్ జోన్ ఏం పర్లేదు సాటిస్ఫైడ్ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు 11 మంది టీడీపీ, జనసేన ఒకళ్ళు ఉన్నారు. ఆ ఒక్కళ్ళు ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు అవుతారు. మరి జనసేనలో ఆరెంజ్ జోన్లో డిస్సాటిస్ఫాక్షన్ ఎదుర్కొంటున్న ఒక మంత్రి, అదెవరో జనసేన చెప్పాలి. ఓవరాల్గా ఏంటంటే ఇది మంత్రులు రెడ్ జోను ఆరెంజ్ జోను కలిపితే టీడీపీ వాళ్ళు 11 మంది ఉన్నారు. 22లో 11 మంది వాళ్ళు ఈ ఆరోపణ ఎదుర్కొంటున్నారు. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ 25 మంది అనుకుంటే, వాళ్ళల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఎదుర్కొంటున్న వాళ్ళు మొత్తం ఓవరాల్ క్యాబినెట్ 10 మంది. డిస్సాటిస్ఫాక్షన్ అంటే అసంతృప్తి ఎదుర్కొంటున్న వాళ్ళు 3 ఉన్నారని కూడా వాళ్ళు ఐఐటిఎన్స్ గ్రూప్ చెప్తోంది. అండ్ అబ్స్ట్రాక్ట్లో మనం గనక చూస్తే నేమ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ, ఇది ఐఐటిఎన్స్ గ్రూప్ ఇచ్చిన రిపోర్ట్. వాళ్ళకు ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న అంశాలు మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ది మినిస్టర్స్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ: నాదెళ్ల మనోహర్ గారు, అలాగే కొల్లు రవీంద్ర గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అండ్ నజీం మొహమ్మద్ ఫరూక్ గారు నంద్యాల వారు, కొలుసు పార్థసారథి గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, టీజీ భరత్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి. డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ పబ్లిక్ అంటే 3 మీద అసంతృప్తి ఉన్నది ఎవరంటే వంగలపూడి అనిత గారు, అండ్ కందుల దుర్గేష్ గారు, సవిత గారు, పెనుకొండ నియోజకవర్గం. వీళ్ళ మీద డిస్సాటిస్ఫాక్షన్. యాంటీ ఇన్కంబెన్సీలో ఆశ్చర్యకరమైన విషయం, నాదెళ్ల మనోహర్ గారు రావటం, సత్యకుమార్ యాదవ్ గారు రావటం. వాస్తవంగా దే ఆర్ మరి అకార్డింగ్ టు వాళ్ళ ప్రభుత్వం నమ్ముతున్న దాని ప్రకారం వాళ్ళు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఈ రిపోర్ట్ కనుక మనకి చూస్తే, రెడ్ బుక్ ఒకటి దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. అండ్ అలాగే లిక్కర్ పాలసీ అండ్ ఓవరాల్గా ఉమెన్ వెంట్ మిస్సింగ్ అనే దాని మీద 3 సెక్షన్స్ చాలా తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తున్నాయి. అదే తీవ్రంగా అసంతృప్తి, ఆ అసంతృప్తి ఏడాది పాటు జరిగిన పరిపాలన వ్యవస్థలు వీటన్నిటి మీద. ఇది కనుక సర్దుబాటు చేసుకోలేకపోతే రాబోయే రోజుల్లో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది. ఈ రెడ్ జోను, గ్రీన్ జోను, ఆరెంజ్ జోను ఈ వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి మొత్తుకుంటున్నారు. పాప ఆయన మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక సంస్కారవంతుడైన ముఖ్యమంత్రి 10 మందిలో వాళ్ళని మంత్రుల్ని ఏమన్నా అంటే బాగోదని చెప్పి ఛాంబర్కి పిలిపించి మాట్లాడి క్లాస్ పీకి పంపించిన తర్వాత కూడా మేము జస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే మోడ్కి మేము అలవాటు పడున్నాం కాబట్టి, మేము ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి అంతకంత మేము వెనక్కి తీసుకోవాలనే ధోరణిలో ఉన్న కొందరి విషయంలో, నాట్ ఆల్, మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఆయన పదే చెప్తా వస్తున్నారు. ఆయన మరి తెలుగుదేశం పార్టీకి అనుకూల మీడియా కూడా పదే కథనాలు రాస్తూ వస్తుంది. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ మరి ఇంతమంది 10 మంది మంత్రుల మీద వ్యతిరేకత వచ్చిందంటే రివ్యూ చేసుకోవాల్సిన అవసరం. 25 మందిలో 10 మంది, 3 మీద మరి అసంతృప్తి అంటే క్యాబినెట్లో సగం మందిని మార్చుకోవాల్సిన అవసరాన్ని అయితే మరి ఈ సర్వే చెప్తోంది. ఈ మూడ్ ఆఫ్ ది ఏపీ అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక సజెషన్, ఆయన 15 ఏళ్ళు కూటమితోటి సెయిల్ అయితే మా గతి ఏంటి అని భావించే జన సైనికుల నుంచి కూడా ఆయనకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేది ఇక్కడ గమనించాలి. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం 51% వ్యతిరేకత కనిపిస్తుంది అక్కడ రెడ్ బుక్. అండ్ మెడికల్ కాలేజీల విషయంలో 750 సీట్లు 4గా అవటం, ఇది విద్యార్థి లోకాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్న సమస్య. సో ఇక ఉమెన్ అండ్ డ్వాక్రా ఉమెన్ జాగ్రత్తగా మనం అనలైజ్ చేయగలిగితే కనుక వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం
కేవలం ఈ సంస్థ ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం మనం అనలైజ్ చేయగలిగితే 65 పారామీటర్స్లో ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఉమెన్, టీచర్స్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతని పెద్ద ఎక్కువ శ్రమ పడకుండానే ఏడాది కాలంలోనే ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. అండ్ సమన్వయం లేకపోవటం టీడీపీకి అలాగే జనసేనకి మధ్య. సరే, వాళ్ళిద్దరి బలంతో కింద మీద పడి 8 సీట్లు తెచ్చుకున్న బీజేపీలో కూడా ఒక మంత్రి గారికి మరి నిరసన శాఖ తగులుతుందంటే ఇట్స్ హై టైం బీజేపీ కూడా రివ్యూ చేసుకోవాలి. ఆల్రెడీ బీజేపీ రివ్యూ చేసుకుంటూ వస్తుంది. ఇదే కూటమితో కంటిన్యూ అయితే కనుక ఢిల్లీ అభిప్రాయం, ఢిల్లీ మీడియా రిపోర్ట్ చేసిన దాని ప్రకారం కంటిన్యూ అయితే బీజేపీకి వచ్చే 4 సీట్లు కూడా రావు, అత్యవసర మార్కులు కూడా రావు, మళ్ళీ 0.83కి పడిపోవాల్సిందే. ఎక్కడ మనం మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ మొదలెట్టావో మళ్ళీ అక్కడికే వస్తాం. బీజేపీ